అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే అన్నారు. సామాన్య భక్తులు సైతం స్వామివారిని సులువుగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. గతంలో సుమారు 5 కిలోమీటర్ల నడకదారిలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు అవస్థలు పడేవారని, ప్రస్తుతం 500 మీటర్లు నడిస్తే చాలు దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కొన్ని వైపులా 200 మీటర్ల నుంచి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. దగ్గర నుండి వాళ్ళకి తాగునీటి వసతి కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేసి లోపల కూడా ఫ్రీ లైన్ కి 2 క్యూ లైన్లు, 2 ర్యాంపులు లాగా వేసి అక్కడ కూడా ఏర్పాటు చేసాం. వీలైనంత దగ్గరగా భక్తులు తీసుకొచ్చి వీలైనంత తొందరగా దర్శనం చేయించి వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి పంపించడానికి మేము ప్లాన్ చేస్తాం. దీంట్లో భాగంగా 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుపుతాం. మొదటి రోజు రేపు మార్నింగ్ 7 గంటలకు కట్టన్ రైజర్ స్వామి